నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ వార్త చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడిచేదాకా చూస్తూనే ఉండుర్రి. సరే మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. పోరాటాలు చేసుడు కొత్త కాదన్నాడు కేసీఆర్ సారు. తెలంగాణ హక్కుల కోసం ఎందాకైనా కొట్లాడతామన్నాడు బరాబరు. కారు దిగి చేతిపాట్ల షరీకైండు ఎంపీ వెంకటేష్ నేత. కానీ తెలంగాణలో కథమైందట బీఆర్ఎస్ పని. అరవై గ్రూప్ 1 పోస్టుల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది సర్కారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. చెట్టెక్కి ఎలుగుబంటి చేసింది పరిశాను. ఒంటి వేటలు అందరు అయ్యిర్రు ఆగమాగము. అడ్రస్ చెప్పి పైసలు సంపాదిస్తున్న గంగులు. ఎన్నికలైన కాడ్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ సారు మాట బయటికి వచ్చినదే లేదుల్లా. పాపం రిజల్ట్ వచ్చినాక ఫామ్ హౌస్కు పోతే అక్కడ కింద పడుట్లా తొంటి ఇరిగింది. ఆ కడికెంచి మొన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేదాకా మళ్ళా బయటికి రాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయనీకి తెలంగాణ భవన్కు వచ్చిండు. మరి మీటింగులా కారు పార్టీ లీడర్లకు ఏం చెప్పిండు, రేపట్లా వాళ్ళు ఏం చేయబోతున్నారో పురాగా అరుచుకుందాం పాండ్రుల్లా. అసెంబ్లీ ఎన్నికలైన కాడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ సారు రెస్ట్ మోడ్లోనే ఉన్నాడు. దాదాపు 3 నెలల తర్వాత ఇలా తెలంగాణ భవన్లో అడుగు పెట్టే వరకు మహిళా లీడర్లు మంగళారతులతో స్వాగతం పలికిండ్రు. మొన్నటి సంది కృష్ణా ప్రాజెక్టుల మీద గడబిడ నడుస్తున్నది కాబట్టి దాని మీద మాట్లాడడానికి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగిండు. ఈ మీటింగ్ లా పార్టీ లీడర్లతో మాట్లాడిన కేసీఆర్ సారు మన పార్టీకి పోరాటాలు చేసుడు కొత్త కాదు కాబట్టి కృష్ణానది నీళ్ల కోసం మళ్ళా పోరాటం చేద్దామని పిలిపించిండు. అట్లనే తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల 13వ తారీఖు నాడు నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించిండు. తెలంగాణ ఉద్యమంలో సాగునీరు తాగునీరు కోసం పోరాడుడే కాకుండా మా నీళ్లు మాకే అనే నినాదాన్ని నిజం చేసి చూపెట్టినామని అన్నాడు. కేఆర్ఎంబి పేరుతోని కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల మీద తెలంగాణకున్న హక్కులను దక్కించుకునేందుకు కేంద్రం ఎన్ని ఎత్తులు వేసినా ఎప్పటికప్పుడు తిప్పికొట్టినాం. 10 ఏళ్లు మనం కాపాడుకున్నాం గానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవగాహన రాహిత్యంతో మన జుట్టు కేంద్రం చేతికి ఇచ్చిందని ఫైర్ అయ్యిండు. ఈ నిర్ణయం చేయంగా భవిష్యత్తులో మనం ప్రాజెక్టుల కట్టల మీద కూడా ఓలేని పరిస్థితి మోపైతుందని గరానికి వచ్చిండు. వాళ్ళు ఏం చేసినా దాన్ని ప్రజా మద్దతునే తిప్పి కొడతామని అన్నాడు. హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు దొరకక మళ్ళా కరువు వచ్చే ప్రమాదం ఉన్నదని అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా పనిచేసినా మనం మాత్రం కృష్ణా నీళ్ళ తెలంగాణకు రావాల్సిన వాటాను కాపాడుకునేందుకు ఎంతైనా పోరాటం చేస్తున్నాడని పిలిపించిండు. ఈ మీటింగ్ కు హాజరుపడ్డ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లంతా ప్రభుత్వం మీద పోరాటం చేసి తెలంగాణ హక్కులు కాపాడుకుందాం అన్నారట. చూడాలి మరి రాబోయే రోజుల్లో అటు సర్కారు ఇటు ప్రతిపక్ష పార్టీ మధ్య ఇటువంటి పోరాటాలు జరుగుతాయో. తెలంగాణలో కారు పార్టీ అధికారం పోయి చేతి పార్టీకి అధికారం రాగానే జంపింగ్ జపాంగ్లు సురువైనాయి. ఇప్పటికే కొంతమంది తెలంగాణ భవన్కు అచ్చుడు బంద్ పెడితే కొందరు గాంధీ భవన్కు పోయే తొవ్వను సాఫ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చేతుల పవర్ ఉన్నోళ్ళు మాత్రం ఆలస్యం చేయకుండా మెడలున్న కండువాలు మారుస్తున్నారు. మరి ఆ లీడర్లు ఎవ్వరు, ఏం కథ మీరే చూడుర్రి. ఇగో ఈడ చేతుల చెయ్యేసి కడుపులో తలకాయ పెట్టిన నల్ల కోటేసుకున్న లీడర్ సాపును గుర్తుపట్టి రానులా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాని సారు. అదేంది నిన్న మొన్నటిదాకా మెడల గులాబీ కండువ వేసుకుని కార్లో తిరిగిండు, ఇప్పుడు కండువ మారింది ఏందంటారా? అదే మరి రాజకీయం అంటే ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళోపారి కప్పుల తక్కడ రాజకీయం సురువైంది. కాకుంటే తెలంగాణలో అధికారంలో ఉన్నది కాబట్టి చేతి పార్టీ దిక్కే ఎక్కువ మంది లీడర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఇక మొన్ననే కారు దిగిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సారు తెలంగాణ భవన్
నుంచి గాంధీ భవన్ పోయేందుకు బాట వరుసుకున్నాడు. కానీ వెంకటేష్ నేతకాని మాత్రం ఎంపీ కాబట్టి సీదా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయి మరి చేతిపాటిలో షరీకయ్యిండు. చేతిపాటి పెద్ద లీడరు కేసీ వేణుగోపాల్ తోని మెడల కండు వేయించుకొని చేతుల చేయి కలిపిండు. అటెంకా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక 2018లో చెన్నూరుకి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకటేష్ నేతకాని సారు బాలకసుమన్ చేతిలో ఓడిపోయిండు. కాకుంటే 2019లో కారు పార్టీ తరపున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. ఇప్పుడు కారు పార్టీ తరపున ఎంపీ టికెట్ అచ్చేటట్టు లేదని చెప్పి ముందుగానే చదువుకొని వచ్చిన పార్టీకే మళ్ళీ అవ్వయిండు. మరి చేతి పార్టీ తరపున ఎంపీ టికెట్ ఇస్తారో లేకుంటే ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారని చెప్పి పక్కకు పెడతారో తెలియదు గాని మొత్తానికైతే పోటీ చేసినా చేయకున్నా వచ్చే 5 ఏళ్ళు మాత్రం అధికార పార్టీలో ఆరాంసే ఉండొచ్చని చేయి పార్టీతో చేయి కలిపినట్టున్నాడు. రాజకీయాల్లో ఎవరి అవసరాలు అలాకు ఉంటాయి కాబట్టి ఎవరిని వాళ్ళేం మరి. తెలంగాణలో నిరుద్యోగుల కోరికలు మెల్లమెల్లగా తీరుతున్నాయిలా. సర్కార్ ఏర్పాటైనాక టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే పని పూర్తి చేసిర్రు. కమిషన్కు చైర్మన్తోనట్టుగా 5 సభ్యులను నియమించిర్రు. అట్లనే కమిషన్ సెక్రటరీని కూడా మార్చిర్రు. ఇప్పుడు గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ మీద శ్రద్ధ పెట్టింది సర్కార్. మరి ఏం చేసిర్రు పురాగా అరుచుకుందాం పాండ్రి. టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయ్యింది కానీ ఉద్యోగాల భర్తీ కూడా అంతే ఏకంగా పూర్తి చేయాలని చెప్పి నిరుద్యోగులంతా కోరుకుంటున్నారు. మొన్నట్లో జరిగిన కేబినెట్ మీటింగులనే గ్రూప్స్ ఉద్యోగాల గురించి ఏమన్నా నిర్ణయం తీసుకుంటారు కావచ్చు అని చెప్పి నిరుద్యోగులందరూ కళ్ళల్లా ఒత్తులేసుకుని ఎదురు చూసిండ్రు. కాకుంటే మళ్ళీ 2 గ్యారంటీలు అమలు చేస్తామన్న ముచ్చట్లు చెప్పిండ్రు కానీ ఉద్యోగాల గురించి అయితే ఏం చెప్పలేదు. ఇగటు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండే వరకు ఇవాళ ఇంకో 60 గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయనికే సర్కార్ అనుమతి ఇచ్చింది. కొత్త పోస్టులు మంజూరు చేసినాం కాబట్టి ఈలేనంత తొందరలోనే నోటిఫికేషన్ ఇయ్యాలని చెప్పి టీఎస్పీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది సర్కారు. ఇక ఇదివరకే 503 పోస్టులు భర్తీ చేయనికే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 2 మాటల ప్రిలిమినరీ పరీక్ష కూడా పెట్టిండ్రు. కాకుంటే ఆ పరీక్షను రద్దు చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది. మరి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి అన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇస్తారో లేకుంటే ఇంకోటి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారో చూడాలి. కానీ కొత్తగా 60 పోస్టులకి అనుమతి ఇచ్చే వరకు చాలా మంది నిరుద్యోగులు నారాజవుతున్నారు. ఇంకా పోస్టులు బాగానే ఉన్నాయి అయినా కూడా కొన్నింటినే భర్తీ చేసుడేందని చెప్పి గరానికి వస్తున్నారు. చూడాలి మరి సర్కార్ రేపట్ల ఇంకేమైనా నిర్ణయాలు తీసుకుంటుందో ఏం కథనో. వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలి అనేది హరతహారం నినాదం. మరిగా కోతులతోని అంత తక్లీఫ్ ఉన్నది కాబట్టి వాటిని మళ్ళా అడవి బాట పట్టేయాలనే అడవులు పెంచుడు ఒక్కటే పరిష్కారం అని సర్కార్ ఆ ఉపాయం చేసింది. కానీ ఒక్క కోతులే కాదు అడవులలో ఉండే జీవులన్నీ ఇప్పుడు జనం బాటే పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ జీవి జనాలకు వచ్చింది అంటారా? చలో మీరే చూడుర్రి. ఇగో ఈ చెట్టు మీద ఉన్న జీవి గురించేనుల్లా ముచ్చట. కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు కట్ట మీద ఎలుగుబంటి తిరుగుతున్నదని అక్కడి జనాలకు ఫారెస్ట్ అధికారులు మతులావు పంపిండ్రు. మరిది ఎక్కడికేం చచ్చిందో తెలియదు గాని సీదా మెయిన్ రోడ్డు మీద ఉన్న షెట్టెక్కి తొవ్వంటి అచ్చిపోయేటోళ్లను పరిశాన్ చేసింది. మానకొండూరు శంకరపట్నం ఏరియాల్లా క్వారీ పేలుళ్లు జయ్యంగా ఎలుగుబంటి జనాల నడిమిట్లకొచ్చి ఇట్లా బుగులు పుట్టిస్తున్నదని అక్కడి పబ్లిక్ అంటున్నారు. ఇక అది కరీంనగర్ వరంగల్ మెయిన్ రోడ్ మీద ఉన్న ఏపు షెట్టు ఎక్కుట్లా తవ్వపొంటి పోయేటోళ్ళు మస్తు గుబులు పడుతున్నారు. షెట్టు మీదకెంచి ఆయనత లట్కన ఎక్కడ మీద పడుతుందోనని అడిదిక్కు పోయేటోళ్ళు ఆగమాగం పోతున్నారు. ఇక ఈ ముచ్చట తెలియంగానే పోలీసులు అక్కడికి వచ్చి ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు. అట్లనే ఫారెస్టోళ్ళు కూడా దాన్ని పట్టుకునేందుకు తిప్పల పడుతున్నారు. ఇక్కడ అక్కడ అని ఏం లేదుల్లా. ఈ నడుమ ఎక్కడ చూసినా ఇట్లనే అడవి జంతువులు జనాల నడుమిట్లకొచ్చి పరేషాన్ చేస్తున్నాయి. అయినా అవిటిది కూడా ఏం తప్పులేదు. అవిటి మానన అవి అడవిలో తిరుగుతుంటే తేపకింత అడవులను మొత్తం నాశనం చేసుకుంటూ పోతున్నారు కాబట్టే అడవుల్లో ఉండే జీవులు బతుకు తెరువు కోసం ఇట్లా జనాల నడుమిట్లా కత్తున్నాయి అన్నట్టు. కొన్ని బుడ్డ బుడ్డ వార్తలున్నాయి. ధనాధన అవిటిని కూడా చూడుర్రి.
ఇగో ఈ వీడియో చూసినారులా? అర్రే రాహుల్ సార్కు కుక్కలంటే మస్తు పాయరం ఉన్నట్టున్నది. ఎంతో మంది కార్యకర్తలు చుట్టుముట్టు ఉన్నా కూడా కుక్కను కార్ టాప్ మీదకి ఎక్కించుకున్నాడు. మరిగా దానికి ఆకలి అవుతున్నది అనుకున్నాడు కావచ్చు. బిస్కెట్లు కూడా తినిపించిండు. కాకుంటే అది తినలేదు. మరిగా ఆ బిస్కెట్ ఉత్తా కింద వారెత్తే ఏమవుతుంది అనుకున్నాడో ఏందో. రాహుల్ సార్తోని మాట్లాడడానికి వచ్చిన చేతిపాటి కార్యకర్తకు అదే బిస్కెట్ ఇచ్చిండు. ఇక ఈ వీడియోను పువ్వు పార్టీ లీడరు అమిత్ మాలవియా సారు సోషల్ మీడియాలో పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ బూత్ ఏజెంట్లను కుక్కలతోని పోల్చిండు. ఇక రాహుల్ గాంధీ అయితే ఏకంగా కుక్క తినకుండా ఇడిచిపెట్టిన బిస్కెట్లను కార్యకర్తలకు ఇచ్చిండని సెటైర్ వేసిండు. అవు మరి అమిత్ మాలవియా అన్నట్టు నెరిగింత అధ్వానం ఉంటదా? కుక్క అంటే ఎంత పాయరం ఉంటే మాత్రం కుక్క తినని బిస్కెట్లను కార్యకర్తలకు ఇత్తరా అని గరాని కత్తున్నారు కొందరు ఈ వీడియో చూసినోళ్ళు. అయ్యో ఇంకొక వార్త చెప్పుడు మర్చిపోయినోళ్ళ, అది కూడా చూసేయుర్రి. ఆ పామేదో దాని మానాన అది పోతుంటే ఈ కుక్కలకు ఏమనిపించిందో ఏం కథనో దాని దగ్గరికి పోయి మురికి చూసింది. మరి అది ఉత్తుత పాము అనుకున్నది కావచ్చు. బౌబౌ అని ఒరుకుంటే దగ్గర దానిక పోయింది. కాకుంటే ఏం తమాషాలా, నేను నీకు మోస్తరుగా కూడా కనబడతలేనా అని సగం పడిగే ఇప్పే వరకు ఆ కుక్క తోక ముడుచుకొని వెనకకు మర్రింది. అయినా కూడా ఇంకో కుక్క అండ చూసుకొని ముంగటికొచ్చింది. కాకుంటే పాము హుషారు చూపించే వరకు అక్కడున్న 3 కుక్కలు ఆడికించి ఫిరాయించినాయి. ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తి జిల్లాలో జరిగింది ఇది. ఇక దీని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ కుక్క ఉరికిన దానికంటే ఎక్కువ స్పీడ్ గా వైరల్ అవుతున్నది. ఈ వీడియో చూసిన కొందరైతే పన్నోని లేపి దండించుకున్నాడు అంటే గిదే కావచ్చు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. ఇగో ఇవ్వలా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటా మళ్ళా.